నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ కొండపల్లి, ఎన్ఎల్పి అండ్ సెల్ఫ్ హెల్ప్ ట్రైనర్. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఇవాళ ఏ టాపిక్ గురించి చెప్తారో అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే అండి. మా స్టూడియోకి స్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. సార్, ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎవరో ఏమో అనుకుంటారని ఎదగకుండా ఉండిపోతామా అనే టాపిక్ సార్. చాలా మందిని మనం గమనిస్తూ ఉంటాం, పక్క వాళ్ళ కోసం, ఎదుటి వాళ్ళ కోసం, వాళ్ళ గురించే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అదే అంటే ఇదొక వర్గం అయితే, వాళ్ళు ఏదో అంటున్నారని మన డెవలప్మెంట్ మనం ఆపేసుకోవడం అనేది ఇది నిజంగా చాలా మంది దగ్గర జరుగుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకే నిత్య జీవితంలో తరసపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటారు అసలు? ముఖ్యంగా ఇలాంటి ఎవరైతే ఆలోచిస్తారో, అందుకే హిందీలో ఒక మంచి పదం ఉందంటే, సబ్సే బడా రోగ్ లోగ్ క్యా కహెంగే అనట. అంటే నలుగురు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి వీళ్ళు చేయాలనుకున్న పనులు కూడా ఏ వ్యక్తి అయితే చేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆ పనులను చేయలేకుండా పోస్ట్పోన్ చేస్తుంటారట. సో ఇలా ఎప్పుడైతే ఒక వ్యక్తి తన విషయాలని ఇతరులు ఏమనుకుంటారని ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించడం స్టార్ట్ చేశాడో అతను చాలా పెద్ద ఇబ్బందులకి గురి కాబోతున్నాడనే అర్థం. సో దాంట్లోంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిది. ఆ వ్యక్తి కూడా చాలా లాభాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని ఒక పని చేయడం మానేసి కొంచెం డెవలప్ అయిన వ్యక్తులు ఉంటారు, చాలా హయ్యర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని చూసి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ ఎవరు ఆ ఇతరులు ఎవరు, ఆ నలుగురు ఎవరు అని ఆలోచిస్తే రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటేమో విమర్శకులు, క్రిటిక్స్. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ పనిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపెట్టారనుకోండి, ఇది చాలా మంచి విషయం. అప్పుడు ఆ విమర్శను తీసుకోగలగాలి. ఎప్పుడైతే ఆ విమర్శను తీసుకోగలుగుతామో ఆ విమర్శలో చాలా ఎదుగుతాం. లేదా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు అన్నట్టు వాళ్ళకు సలహా ఇస్తే అది తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. కానీ నేను ఈ పని చేయడం వల్ల ఎప్పుడైతే నేను ఒకవేళ ఫెయిల్ అయితే ఈ నలుగురు ఏమనుకుంటారు, నేను ఈ నలుగురు ముందు సక్సెస్ కాకుంటే అందరూ అవమానించినట్టు వెనుక మాట్లాడుకుంటారు, నేను తలెత్తుకుని తిరగలనేమో, ఎక్కువ ఎక్స్ట్రా అనుకుంటారేమో అని రకరకాల అనుమానాలు వాళ్ళు ఆలోచిస్తారేమో అని చెప్పేసి వీళ్ళే ఆలోచించి చాలా పనులు చేయకుండా ఉంటారు. తన డెవలప్మెంట్ ఆగిపోతుంది. ఓకే, సో అందుకోసం ఈ సిండ్రోమ్ నుంచి త్వరగా బయటపడాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక సిండ్రోమ్. సార్, ఆల్రెడీ ఒక సేయింగ్ ఉంది, మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగానే మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చింది, లోకులు పలు కాకులు అంటారు. అంటే కాకి ఎలా అరుస్తుందో, కాకి అరవడం ఎంత సర్వసాధారణమో అంత సర్వసాధారణంగా మీ నైబర్ ఆర్ నా నైబర్ చెప్తూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు ఏదోటి, వీడు ఎలా ఉన్నాడో, వీడు ఏం చేశాడో, వీడు ఏంటో నాకు తెలియదా, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. సో ఇవన్నీ లెక్కలోకి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకని అంటే మైండ్లో మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయా? కొంతవరకు వాళ్ళకంటూ సొంత అభిప్రాయాలు లేకపోవడం వల్ల, ఒక విషయం మీద స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్ల, లేదా వాళ్ళు చేస్తున్న పని మీద ఈ పని ఎందుకు చేస్తున్నారని క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకన్నా ఇతరుల అభిప్రాయానికి ఎప్పుడైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ లోకులని వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఈ అందరూ ఉన్నారు కదా, అందరూ ఒకేలాంటి వ్యక్తులు కాదు. ఉదాహరణకు ఒకసారి ఏమైందట అండి, ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక తండ్రి కొడుకు వాళ్ళ దగ్గరలో ఉన్న మార్కెట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఒక గాడిదని అమ్ముదామనుకున్నారట. ఆ గాడిదని తీసుకొని తండ్రి కొడుకు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే గాడిద తండ్రి కొడుకు, ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు, అరే ఈ గాడిదని వెళ్తున్నారు, దాని మీద ఏం సామాన్ వేయలేదు, ఇద్దరు మనుషులు ఎందుకు అలా నడుస్తున్నారు, ఎవరో ఒకరు కూర్చోవచ్చు కానీ అక్కడ ఉన్నవాడు సలహా ఇచ్చాడు. అప్పుడు తండ్రికి అనుమానం వచ్చారు, కరెక్టే కదా మనం కూర్చోవచ్చుగా, ఎందుకు ఉట్టి గాడిదని వెళ్తున్నాం అని చెప్పేసి కొడుకుని కూర్చోబెట్టాడట. సో గాడిద మీద కొడుకున్నాడు, పక్కకి తండ్రి ఉన్నాడు, నడుస్తుంటే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడున్న వ్యక్తులు, అరే వీడేంటి ఆ కొడుకు ఇంత వయసులో ఉన్నాడు, గాడిద మీద కూర్చున్నాడు, వీడు కొంచెం కూడా బుద్ధి లేదు, అంత వయసులో తండ్రి నడుపుతున్నాడు అని కామెంట్ చేశారట. ఇమీడియట్గా కొడుకు అనిపించింది, కరెక్టే కదా, నేను వయసులో నేను నడవాలి కదా అని చెప్పేసి నాన్న నువ్వు కూర్చో అని చెప్పేసి తండ్రిని కూర్చోబెట్టాడు, కొడుకు దిగాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొద్దిమంది, ఇదేంటి తండ్రి కొంచెం కూడా ఇది లేదు, సొంత కొడుకుని నడిపిస్తున్నాడు అని అనేవరకల్లా తండ్రి కూడా ఆలోచన పడ్డాడు, అరే నేను ఎందుకు నడిపిస్తాను అని చెప్పేసి నువ్వు కూడా ఎక్కురా నాన్న అన్నాడు. సో గాడిద మీద తండ్రి కొడుకు ఇద్దరు ఎక్కారు. ఇంకా ముందుకు వెళ్తున్నారు, అలాగే మార్కెట్ వైపు వెళ్తున్నారు. అక్కడున్న వాళ్ళు పాపం మూగజీవి మీద చూడండి ఎలా ఇద్దరు కూర్చున్నారు, అది ఎక్కడ చచ్చిపోతుందో, అసలు వీళ్ళకి కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పేసి అడ్డగాడిదిట్టారని మాట్లాడారట. వీళ్ళకి అర్థం కాలే, అరే తప్పు చేస్తున్నామా అని చెప్పేసి చివరికి ఏం చేశారు అంటే, ఎలా రీచ్ అయ్యారట మార్కెట్ అంటే, ఆ ఇద్దరు గాడిదను మోస్తూ వాళ్ళపై ఆ మార్కెట్ వరకు వెళ్ళారట. మిగిలిన ఆప్షన్స్ అన్ని రాంగ్ అనిపించాయి వాళ్ళు.
ఇలా అసలు వాళ్ళు అంటే వాళ్ళు ఎంచుకున్న ఆప్షన్ చూడండి ఎంత తప్పు. అదే సో ఇలా ఎదుటివాడు ఏదో అంటున్నాడు అని చెప్పేసి మనం ఆలోచించకుండా వెళ్తూ ఉంటే కంఫర్ట్ కాదు కదా, ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాపీగా గాడిద మీద వెళ్ళాల్సిన వ్యక్తులు కూడా గాడిదని మోసుకుపోవాల్సిన అవసరం వచ్చేసి గాడిదనే మోసుకు తీసుకెళ్లాల్సిన సో అలా రకరకాల వ్యక్తులు మనం ఆలోచించినట్టు వాళ్ళు ఆలోచించరు కాబట్టి, మనమున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ కామెంట్ చేసినా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ సార్ ముఖ్యంగా అంటే ఇప్పుడు ఒకళ్ళు అనుకుంటారు అనేటువంటి విషయంలో కొన్ని పనులు చేయలేకపోవడం కూడా జరుగుతుంటుంది చాలా సందర్భాల్లో. అంటే దాని వెనక ఒక రకమైన అవమానకరం అంటే ఒక ఫీలింగ్ ఏమైనా ఉంటుందా ఇన్నర్గా మనకి? అంటే అలా చేయలేని తనంలో ఒక రకమైన ఇన్నర్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయంటారా? అలాంటి ఫీలింగ్స్ అనేది బయటపడినాయి. ఒక్కోసారి ఉంటుంది, ఒక వ్యక్తి అన్నంత వరకు మనకేం కాన్ఫిడెన్సే ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి అన్న తర్వాత నువ్వు చేయలేవేమో, ఎందుకు చేసి ఇబ్బంది పడతావు, లేదా ఒక వ్యాపారం కొత్తగా చేయాలనుకుంటే నువ్వు ఇందులో నష్టపోతే ఇలా, అన్ని నష్టాలు వస్తే చాలా అప్పుల్లో పడిపోతావు అని ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇలా అన్నప్పుడు, లేదా ఒక రాంగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు, మిగిలిన వ్యాపారంలో ఎలా పోట్టుకున్నారో చెప్పినప్పుడు తప్పకుండా కొంత అనుమానం రావచ్చు ఆ వ్యక్తికి. చేద్దామని ధైర్యం చేసిన వ్యక్తి కూడా ఇప్పుడు ఒక అడుగు వెనుకకు వేయచ్చు. మరి డెఫినెట్గా ఆలోచిస్తాడు, తప్పకుండా ఆలోచిస్తాడు. ఆలోచించడం తప్పేం లేదు, కానీ ఒక్కసారి తను ముందుగా అనుకున్నప్పుడు తన దగ్గర ఏ సామర్థ్యాలు ఉన్నాయి, ఎందుకు చేద్దాం అనుకున్నాడు, తన యొక్క మెయిన్ రిసోర్స్ ఏంటో దాని మీద దృష్టి పెట్టాలి. ఆ వ్యక్తి చెప్పడం అతని బాధ్యత, అతను చెప్పాడు, అది కరెక్టా కాదా నిర్ణయించుకోవాల్సింది ఎవరు అంటే మనమే. ఎప్పుడైతే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలుగుతామో, మన యొక్క స్ట్రెంగ్స్ని మన యొక్క వీక్నెస్ని మనం తెలుసుకుంటామో, మన వీక్నెస్లని గుర్తించి మన స్ట్రెంగ్స్ మీద మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో ఆటోమేటిక్గా ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా మనం చూస్తే కూడా ఎన్నో పర్టికులర్ రికార్డ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ గ్రేట్ క్రికెట్ ప్లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక క్రికెట్ ప్లేయర్కి మీరు లగాన్ సినిమాలో చూసినట్టే మన ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ బౌలర్కి పోలియో వచ్చింది చిన్న ఉన్నప్పుడు. పోలియో వచ్చినప్పుడు చాలామంది అన్నారు, పోలియో వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా ఎగురుతారు, ఎలా ఆడతారు అని. ఆ పోలియో వచ్చిన ఊహే రాదు, కానీ ఆ పోలియో వచ్చిన చేయితోటే ఇండియన్ టీంకి ఆడిన బౌలర్స్ ఉన్నారు, మంచి మంచి సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరో ఏదో అంటారని చెప్పేసి మన స్ట్రెంగ్త్ అయినప్పుడు దాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకో, అదే ప్లస్ అవుతుంది, అది ప్లస్ అవుతుంది. వెల్ సెడ్ సార్. అండ్ ముఖ్యంగా ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా ఇటువంటి విషయాల్లో ఆలోచించడం ఎక్కువ జరుగుతుంది అంటారు? అంటే యూత్ లేకపోతే ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ, లేకపోతే బాగా పెద్దవాళ్ళ, ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారంటారు? జనరల్గా ఏజ్ విషయాన్ని చూస్తేనేమో యూత్కి ఆశలు ఎక్కువ ఉంటాయి, ఆశయాలు ఎక్కువ ఉంటాయి, ప్రతిదీ చేయగలుగుతామని ఒక థాట్లోనే ఉంటారు. కానీ యాజ్ ఏజ్ గ్రోస్ ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో ఒక ఫెయిల్యూర్ చూసిన అతని లైఫ్లో ఇలాంటివి తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు. అది ఏ ఏజ్ అయినా పర్వాలేదు. ముఖ్యంగా ఏజ్ కొంచెం ఎక్కువ ఉంటే రిస్క్ తీసుకునే స్వభావం చాలా తగ్గుతుంది కాబట్టి, సహజంగానే వయసుతో తగ్గుతుంది, వాళ్ళు కొంచెం ఎక్కువగా ప్రోన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఒక రకమైన సోషల్ స్టేటస్ అనే ఒక దాంట్లో పడిపోతే కూడా ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. అందరూ ఏమనుకుంటారు అనేది ఆ సోషల్ స్టేటస్ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేస్తే వాళ్ళ యొక్క ఒరిజినల్ స్ట్రెంగ్స్ ఏవైతున్నాయో దాన్ని వాడుకోలేకపోతారు. ఎన్నో విజయాలు సాధించగలిగి కూడా సాధించలేకపోతారు. అందుకే ఒక వ్యక్తి అంటాడు, ఈ ప్రపంచంలో ఎన్నో కళలు, ఎన్నో ఆశయాలు చంపబడడానికి ముఖ్య కారణం ఏంటట అంటే అందరూ ఏమనుకుంటారు అనే విషయమే. అంటే చూడండి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో మనిషి మీద. కాబట్టి అది ఎప్పుడైతే ఆలోచన వస్తుందో, అందరూ ఏమనుకుంటారు, నలుగురు ఏమనుకుంటారు అనే ఆలోచన వస్తుందో, ఆటోమేటిక్గా చాలా సందర్భాల్లో ప్రొక్రాస్టినేషన్ గురవుతున్నారు, ఆ పనిని పెండింగ్ పెడుతున్నారు. సో పనిని పెండింగ్ పెట్టడానికి దీన్ని వాడుకుంటున్నానా అని ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అండి. అండ్ ముఖ్యంగా మహిళల విషయంలో చూస్తే కనుక మ్యారీడ్ ఉమెన్, మహిళలు ఎక్కువగా కూడా ప్రభావితం అయిపోతుంటారు. పక్కింటి ఆవిడ దగ్గర ఏదో కాసుల పేరు ఉంది, ఇంత పెద్ద గోల్డ్ చైన్ ఉంది, లేకపోతే చేతులకు గాజులు ఉన్నాయి, అంటే జనరల్గా చూసి ప్రభావితం అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం చాలా. అంటే ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్ అండి, అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా చూసి నాకెందుకు లేదు, నేనెందుకు అలా కాదు, ఇలాంటివి అంటే మహిళల్లో ఎక్కువగా గమనిస్తూ ఉంటారా? జనరల్గా మహిళల్లో ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉండొచ్చు, కానీ జెండర్ వైజ్ మహిళలు మాట్లాడతారు కూడా కాబట్టి పక్కింట్లో వాళ్ళతో. సో ఇది ఈ ఆలోచన రెండు జెండర్లలో కూడా ఉండొచ్చు. పక్క ఫ్రెండ్ కారు కొంటే నేను కూడా కొనాలని ఆలోచన రావచ్చు, అబ్బాయిల మగవాళ్ళ కూడా ఉండొచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహిళలు అన్నారు కాబట్టి, ఒక మహిళకి తనకున్న ఇంపార్టెన్స్, వ్యక్తిగా తనకున్న ఇంపార్టెన్స్ తన పైకి ఒక 1/2 కేజీ 1/2 కేజీ గోల్డ్ రావడం వల్లే పెరిగింది అనుకోండి, ఇక్కడ బాధపడాల్సింది ఆ వ్యక్తే. ఎందుకంటే తన యొక్క ఇంపార్టెన్స్ గోల్డ్ వల్ల పెరుగుతుంది. ఏ వ్యక్తి యొక్క ఇంపార్టెన్స్
ఒక ఎక్స్టర్నల్ మెటీరియల్ అవడం వల్ల పెరుగుతుందో అది అంత రైట్ వాల్యూ కాకపోవచ్చు. కాబట్టి మన విలువ మన మీదనే ఆధారపడి ఉండాలి. ఒక వస్తువు రావడం వల్ల మీద మన విలువ పెరిగితే బహుశా అది అసహజమైన విలువనే అని మనం గుర్తించాలి. ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం ఒక విషయం అయితే, ఒకళ్ళని చూసి నేను నా అభివృద్ధిని ఆప్ చేసుకోవడం అనేది, దీనివల్ల బంధుత్వాలు కానీ ఫ్రెండ్షిప్స్ కానీ లేకపోతే ఈ మొత్తం అంటే టీనేజ్ లవ్ విషయంలో కానీ ఇలాంటి ఇవన్నీ కూడా ప్రభావితం చెందుతూ ఉంటాయంటారా? తప్పకుండా అండి. ఎందుకు అంటే ఈ నలుగురు ఏమనుకుంటారు లేదా నలుగురికి ఉంది నాకెందుకు లేదని ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నామో ఇక్కడ మన ఆలోచనలు వదిలేసి అందరు ఏమనుకుంటారో ఆలోచిస్తున్నాం. అందరు ఏమనుకుంటారో మనం ఆలోచిస్తే ఇక పాపం వాళ్ళేం ఆలోచిస్తారు. కాబట్టి మనకు సంబంధించిన విషయంలో మనకు క్లారిటీ ఉండాలి. మన గోల్ ఏంటి, మనం ఎలా విలువను సంపాదిద్దాం అనుకుంటున్నాము, మన యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ లక్ష్యం కోసం మనం కష్టపడుతున్నాము. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ అటువైపు నడుపుతామో, అటువైపు కృషి మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన ఫోకస్ దీని మీద ఉందో మిగిలిన విషయాలను పట్టించుకోవడం మానేస్తాము. ఇది ఎలాంటిదండి అంటే ప్రపంచంలో ఎన్నైనా జరుగుతుండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట మనం కార్లో వెళ్తున్నాం అనుకోండి, కార్ హెడ్ లైట్స్ ఎక్కడైతే పడుతున్నాయో అంతవరకే మనకు కనబడుతుంది, మిగిలిన చీకట్లో మనకి ఏమీ కనబడదు. అలాగే ఒక లక్ష్యం ఉన్న వ్యక్తికి అయినా ధైర్యంగా వెళ్ళిపోతూనే ఉంటాం. అలాగే ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఏంటి అంటే దాని వైపు అడుగులు కనబడితే ఆటోమేటిక్గా మిగిలిన కూడా మర్చిపోతాం. ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా జరిగిందండి ఒక కాలేజ్లో. ఇలాగే ఒక ఎంప్లాయీ వచ్చి ప్రిన్సిపల్కి చెప్పాడట, సార్ అందరూ ఇక్కడ ఎవరు చూసినా కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, ఒకరి మీద ఒకరు చాడలు చెప్పుకుంటున్నారు, వీళ్ళందరినీ చూస్తే నాకు ఇక్కడ జాబ్ చేస్తే కరెక్ట్ అనిపించట్లేదు, బాగా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లాగా ఉంది, సో నేను రిజిగ్నేషన్ చేస్తున్నాను సార్ అని చెప్పాడట. ప్రిన్సిపల్ గారు తీసి, అరే నువ్వు మంచి ఎంప్లాయీ కదా బాబు, కొత్తగానే వచ్చావు, 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఎందుకు రిజిగ్నేషన్? లేదు సార్ నాకు అస్సలు మీ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు, ఎక్కడ చూసినా పని దొంగలు, బాగా నెగిటివ్ చెప్పుకుంటారు, అసలు ఏంటి సార్ అందరూ ఇది అని. అయితే ఒక పని చేయ బాబు, నాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, ఈ మధ్య నేను ఒకరిని అడిగాను కూడా జ్యోతిష్యుడు గారిని, ఇలా ఈ నెగిటివిటీ పోవాలంటే ఏంటి అని. అప్పుడు అతను ఒక మంచి ప్రాసెస్ చెప్పాడు. అదేంటి అంటే ఒక గ్లాసులో బావిలో నుంచి తీసుకొచ్చిన నీళ్లు పెట్టి దానిపైన ఒక నిమ్మకాయ పెట్టి దాన్ని మన కాలేజ్ చుట్టూ మన ఎక్కడెక్కడైతే ఎంప్లాయీస్ కూర్చో అంతా తిప్పమన్నాడు. కానీ నా ఏజ్డ్, నేను అంత తిప్పలేని, నేను తిరుగుతుంటే కూడా ఇబ్బంది పడతారు ఎంప్లాయీస్, నువ్వు ఒక చిన్న పని చేస్తావని అడిగాడట. చెప్పండి సార్ ఏం చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అంటే, నువ్వు జస్ట్ ఈ పని చేయడానికి రిజిగ్నేషన్ రిలేటెడ్ యాక్సెప్ట్ చేస్తాను, నేను రికమెండ్ కూడా చేస్తాను నెక్స్ట్ జాబ్ అన్నాడట. సరే సార్ ఏం చేయాలి అయితే అంటే, ఏం లేదు బాబు, బావి నీళ్ళు గ్లాస్లో తీసుకో, అందులో నిమ్మకాయ పెట్టు, నువ్వు ఎక్కడెక్కడైతే నెగిటివిటీ అబ్జర్వ్ చేస్తావు, అందరూ మాట్లాడుకుంటున్నారు అన్నావు కదా, అవన్నీ ప్లేస్లో తిప్పి 3 రౌండ్లు మొత్తం తిప్పి నా దగ్గరికి రాడాడట. ఆ తర్వాత ఇతను ఏం చేశాడు, తను చెప్పినట్టుగానే ఒక గ్లాస్లో ఫుల్ తీసుకున్నాడు, దాంట్లో నిమ్మకాయ పెట్టి 1 రౌండ్ వెళ్ళొచ్చాడు, 2వ రౌండ్ వెళ్ళొచ్చాడు, అలాగే 3వ రౌండ్ కూడా వెళ్ళి ఆ టేబుల్ దగ్గర తెచ్చాడు. సార్ సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాను, మరి నా రిజిగ్నేషన్ యాడ్ చేస్తే మీరు రికమెండేషన్ లెటర్ ఇవ్వండి అన్న. అప్పుడు అతను అన్నాడు, సరే అండి బాగుంది నేను ఇచ్చేస్తాను, మీరు అన్నారు కదా అక్కడ ఇద్దరు ఎప్పుడు బాగా నెగిటివ్ మాట్లాడుకుంటారని, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు సార్ అన్నాడట. సార్ ఇవాళ ఏమో సార్ ఏం మాట్లాడుతున్నారో తెలియదు, నేను ఎక్కడ సార్ మీరు ఈ గ్లాస్ ఇచ్చారు, దాంట్లో నీళ్ళు ఉన్నాయి, పైన నిమ్మకాయ ఉంది, దాని మీద దృష్టి అంతా ఉంది. మరి ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడేదో కంప్లైంట్ చేస్తున్నారు, ఇవాళ ఏమన్నాడు తెలియదు సార్, మిగిలిన ఏరియాలంతా ఏం నెగిటివ్ తెలియదు సార్, ఏది అడిగినా కూడా తెలియదు, బహుశా ఏమై ఉండొచ్చు అండి, ఎక్కడ సార్ నా దృష్టి అంతా దీని మీదే ఉంది అని. అప్పుడు ఆ ఎంప్లాయీకి అర్థమైంది, ఎప్పుడైతే నా పని మీద నేను దృష్టి పెడుతున్నానో ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా నాకు తెలియదు కదా. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్. చేతిలో ఉన్న లక్ష్యం మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా దూరం అవుతాయండి. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా పక్క వాళ్ళని చూసి, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని చూసి ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా ఒక నానుడు ఉంది. లోకులు పలుకాకులని చెప్పిన లోకమే ఇది కూడా చెప్పింది. అంటే నాణానికి 2వ వైపు అడుగుతున్నాను నేను, మీకు అర్థమైంది. కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవ్వకూడదు అంటారా? అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే తప్పకుండా అవ్వాలి. అయితే వాళ్ళు మనం చేయాలనుకుంటున్న పని క్రిటిసైజ్ చేస్తున్నారా, లేదా వాళ్ళు జెల్సీ తోటి మనని అడ్డు వేస్తున్నారా అనేది మాత్రం గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనం పని చేయడానికి అడ్డుపడితే అప్పుడు ఆ క్షణంలో ఆలోచించాల్సింది. అదర్వైజ్ మనం ఎవరిని చూసైనా ఇన్స్పైర్ కావాల్సిందే. ఒకరిని చూడడం వల్లనే మనకు ఆలోచనలు వస్తాయి, నలుగురిని కలిసి నలుగురిని చూస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి, అప్పుడే కొత్త లక్ష్యాలు కూడా పెట్టుకోగలుగుతాం. అది చాలా అవసరం కూడా. అంటే అటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ఖచ్చితంగా ఒకళ్ళని చూసైతే మనం ముందుకు వెళ్ళచ్చు, పెట్టుకోవాలి. వాళ్ళని ఒక రోల్ మోడల్ లాగా కూడా తీసుకుంటే చాలా మంచిది. ఓకే, చాలా మందిని చూస్తూ ఉంటాం, మీరు ఎటువంటి షర్ట్ కొనుక్కున్నారో ఇంచుమించు అదే షర్ట్ కొనుక్కుంటాడు వాడు, లేదా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాడు, లేదా మూవీ స్టార్స్ని, సినిమా స్టార్స్ని చూసి ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాడు, వాళ్ళలాగే హెయిర్ స్టైల్ పెట్టుకోవడం, వాళ్ళలా ఎక్కువగా యూత్లో కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి, యువతలో. సో అంటే ఇలాంటి వాళ్ళని మనం ఎలా బేరీజ్ వేయచ్చు అంటారు? వాళ్ళు మామూలు జనజీవనంలోకి రావాలంటే ఏం చేయాలి? తప్పకుండా అండి.
సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనం ఒకరి నుంచి ఇన్స్పైర్ అవుతామో అది చాలా మంచిది, వాళ్ళు మోటివేట్ చేస్తే మోటివేట్ అవ్వడం మంచిది. కానీ ఎప్పుడైతే కాపీ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా ఎవరైతే కాపీ చేస్తున్నారో చాలా వరకు వాళ్ళకే ఇబ్బంది వస్తుంది. మీరు అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే చిరంజీవి గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు, డాన్సర్. ఆల్మోస్ట్ అతని లాగానే రాజ్ కుమార్ గారు అని కూడా ఒక యాక్టర్ వచ్చారు, మీరు బహుశా గుర్తు. తెలుసు. సో తను ఎప్పుడు అయితే చిరంజీవి గారి లాగా చేస్తున్నాడో, చిరంజీవి గారి లాగా గెటప్ ఉంటుందో కొంతవరకు గుర్తింపు వస్తుంది. కానీ ఆ తర్వాత చిరంజీవి గారు ఒరిజినల్ ఉన్న తర్వాత ఇంకొక జిరాక్స్ కాపీ అవసరం లేదు, స్టార్టింగ్ లో ఎదగలేకపోయాడు. కానీ తను ఒక ఇంటర్వ్యూలో ఎంత బాగా చెప్పాడంటే ఎప్పుడైతే రాజ్ కుమార్ గారు తన స్టైల్ మార్చుకున్నారు, తన ఒరిజినాలిటీని బయట తీసుకొచ్చారో తనకంటూ ఒక స్థానం వచ్చిన తర్వాత, సో అలా టీవీ స్టార్ అయిపోయారు, సక్సెస్ఫుల్. సో అతను చెప్పిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయమే. సో ఎప్పుడైతే మన ఒరిజినాలిటీ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు ఒరిజినల్ కాపీ అండి, ఎవరు కూడా జిరాక్స్ కాపీ కాదు. సో ఎప్పుడైతే మనం జిరాక్స్ కాపీ చేయాలని ట్రై చేస్తామో ఆటోమేటిక్గా మన యొక్క అభివృద్ధిని మనం ఆపుకుంటున్నట్టే, మనలో ఉన్న ఒరిజినాలిటీని బయట తీయాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్స్పైర్ అవ్వడం ఒకటి అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపడం ఒకటి, ఇవి రెండు కూడా చాలా ప్రభావితం చూపిస్తా అంటారా? తప్పకుండా. ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఆ వ్యక్తి యొక్క శ్రమ, ఆ వ్యక్తి యొక్క కృషిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. కానీ అతను చేసిన పనే చేయాల్సిన అవసరం లేదు. అతనే కార్లో ఆఫీస్కి వెళ్తున్నాడు, మనం ఆ కార్లోనే వెళ్తే సక్సెస్ అవుతామని ఏం గ్యారంటీ లేదు. అతనే డ్రెస్ వేసుకున్నాడో మనం అదే డ్రెస్ వేసుకుంటే సక్సెస్ అవుతామని ఏమీ గ్యారంటీ లేదు. కానీ అతను ఇలా కృషి చేశాడు, అతను ఎంత కష్టపడ్డాడు, ఎన్ని ఒడిదొడుకులు తట్టుకున్నాడో, అలా మన ఫీల్డ్లో మన పనిలో అన్ని ఒడిదొడుకులు, దీన్నే అంటాము ఇంటర్నల్ ఎఫర్ట్. ఇంటర్నల్ ఎఫర్ట్ తనకి సంబంధించి చూసి మనం ఏదైతే మోటివేట్ అయ్యి మనం చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తాయండి. వాళ్ళని ఒక రోల్ మోడల్స్ లాగా ఉంచుకోవచ్చు. ఇలా కష్టపడుతున్నప్పుడు నలుగురు నాలుగు మాటలు అన్నా కూడా వాటిని పెద్ద పట్టించుకోకుండా వాటన్నిటిని నుంచి దృష్టి మరల్చి చేతిలో ఉన్న పని మీద ఎప్పుడైతే మనం దృష్టి పెడతామో, ఎంతమంది ఎన్ని అంటున్నా కూడా వాటితో నోటితో సమాధానం చెప్పకుండా మన రిజల్ట్స్ తోటి ఎప్పుడైతే సమాధానం చెప్తామో ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాము. సో ఇది మనకి సక్సెస్కి ఒక మంచి వేలా కూడా ఉంటుంది. ఒక రెండు రకాల వ్యక్తులు గుర్తొస్తున్నారు మీరు ఈ విషయం చెప్తుంటే, మనం ఈ టాపిక్ చర్చించుకుంటుంటే. ఫస్ట్ వన్ ఏమిటంటే పూర్తిగా ఎవరు ఏమనుకుంటున్నా నాకు సంబంధం లేదు, నీతో నాకు పట్టింపు లేదు, నువ్వేదైనా చేసుకో, నా ఇష్టం నాది, నేను ఇలాగే ఉంటాను, నేను ఇంతే అనేటువంటి టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న మనుషులు కూడా చూస్తూ ఉంటాం మనం. ఏమిటి వాళ్ళంటే వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఎందుకని వాళ్ళు అలా తయారైపోయారంటారు? అలాంటి వాళ్ళని అంటే డెవలప్ అయిన మనుషుల్ని చూసి డెవలప్మెంట్ వీళ్ళకి పెంచుకోలేరంటారా? ఎందుకు అలా ఉంటారు వాళ్ళు? సో వీళ్ళేంటి అంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మాటలు వినకుండా మొండిగా వాళ్ళు అనుకుందే చేయడం వల్ల కొన్ని సక్సెస్లు వస్తాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతిసారి అలాగే వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు. ఏ గొప్ప విజయమైనా వాళ్ళు ఏ ఒక్కరు సంపాదించరు, మిగిలిన వాళ్ళ సహకారం చాలా అవసరం ఉంటుంది. కానీ మొండిగా నేను అనుకుందే, నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అని అనుకోవడం వల్ల కూడా విజయం వస్తుంది అనే భ్రమలో ఉండి వాళ్ళు అలాగే కంటిన్యూగా అదే సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. వీళ్ళు కొంచెం వరకు అభివృద్ధి చెందుతారు జీవితంలో, కానీ ఎంతైతే ఎదగగలుగుతారో అంత ఎదగకుండా ఉండిపోతారు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి విమర్శ మన అభివృద్ధికి సహాయపడ్డప్పుడు ఎప్పుడైనా సరే ఆ విమర్శను సద్విమర్శగా తీసుకొని మార్పు తెచ్చుకోవాల్సిందే. ఎదుటి వ్యక్తి ఓన్లీ ఈర్ష్య వల్లనే మన మీద కామెంట్ చేస్తున్నారు, అతను మనని హర్ట్ చేయడమే ఉద్దేశము, అతను ఇచ్చే సలహాలో ఎలాంటి మార్పు మనం చేసుకోలేము, అది మనకు సాధ్యం కాదు అనుకున్నప్పుడు దాన్ని విని వదిలేసినా సరిపోతుంది. కానీ సలహాలు తీసుకోవడం చాలా మంచిది లైఫ్లో. ఓకే, కొంతమందిని చూస్తూ ఉంటాం, అంటే ఇప్పుడు మాట్లాడుకున్న వ్యక్తుల టైపే, కానీ వాళ్ళు అసలు ఫిజికల్గా కూడా ఏం పట్టించుకోరు. ఈవెన్ ఇఫ్ వాళ్ళ డ్రెస్ సెన్స్ విషయంలో కూడా వాడు అంటే చూడ్డానికి ఇంతలా అంత ఎత్తు అంత పొడుగుంటాడు, బట్ అంటే వాడి కంఫర్ట్ బాగుండొచ్చు, వాడికి అది బాగుండొచ్చు, బట్ వాడికి సూట్ కాని డ్రెస్సులు వేసుకోవడం, అంటే ఎదుటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ చూస్తే ఎంబరాసింగ్గా ఉండేటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కువ చెందే వ్యక్తులు అంటారు. సో ఒక సొసైటీలో ఉన్నా కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందంటే నేను ఒక్కరిని నా ఇష్టము అని, అంటే గట్టిగా మాట్లాడడం నలుగురు ఉన్నప్పుడు ఇది నా స్టైల్, అబ్నార్మాలిటీగా ఉంటారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఇది స్వేచ్ఛ అని భ్రమపడుతుంటారు, కానీ ఎదుటి వ్యక్తి కూడా అలాంటి స్వేచ్ఛని ప్రకటిస్తే వీళ్ళకి ఇబ్బంది వస్తుందని ఆలోచించారనుకోండి ఒక్కసారి, నేను పెద్దగా మాట్లాడడం వల్ల పక్క వాళ్ళకి డిస్టర్బ్ అయితే ఏంటి అనే ఆలోచన వస్తే, పక్క వాళ్ళు పెద్దగా మాట్లాడితే తనకు వచ్చే డిస్టర్బెన్స్ అర్థమైంది అనుకోండి, ఆటోమేటిక్గా మనం సమాజంలో ఉంటున్నామని, ఒక సాంఘిక జీవమని, ఒకరితో ఒకటి కోఆపరేట్ చేసుకొని వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు చాలా సందర్భాల్లో మాటల్లో మాట్లాడతారు, నేను ఇండిపెండెంట్, నాకు ఎవరితో పని లేదు అని. వీళ్ళ ఒక్కరి కోసమని ఎలాంటి అవసరాలు ఈ సమాజంలో తీర్చబడవు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక దగ్గర ఉంటారు, వీళ్ళ ఒక్కరి కోసం పెట్రోల్ బంక్ ఎవరు పెట్టరు, వీళ్ళ ఒక్కరి కోసం షాపింగ్ మాల్ ఎవరు పెట్టరు, వీళ్ళ ఒక్కరి కోసం పిజ్జా సెంటర్ ఎవరు పెట్టరు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఒక్కొక్కరు కోఆపరేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక ఇండివిజువల్కి ఇన్ని వెసులుబాట్లు వస్తున్నాయి, ఇన్ని సౌఖ్యాలు ఉన్నాయి. కానీ
ఇది తన ఒక్కని సంపాదన వల్లనే వస్తుంది, ఇంకెవరు అవసరం లేదు అని అనుకోవడం భ్రమ మాత్రమే. అందరి సహకారం ఉంటేనే ఇన్ని సౌఖ్యాలు ఉంటాయి, ఇన్ని సుఖాలు వస్తున్నాయి. అది అర్థం చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మనం చర్చించుకుంటున్న టాపిక్లో చూస్తే కనుక ఇంట్రావర్ట్స్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే ప్రతిదీ గుంభనంగానే ఉంటాడు వాడు, బట్ కొన్ని చూస్తాడు, గ్రహిస్తాడు, కానీ అసలు మాట్లాడు. మిమ్మల్ని ఫాలో అవుతున్నట్టుగా ఉన్నాడు, మీరు ఇంటి పక్కన ఉంటున్నా సరే, ప్లస్ మిమ్మల్ని ఏం పట్టించుకోడు, బట్ అన్నీ చూస్తాడు, అన్నీ తెలుసు. అంటే చాలా దాన్ని ఏమంటారు లో ప్రొఫైల్. ఎస్ సార్, అంటే ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పుకోవచ్చు అంటారు? సో ఈ ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ ఇతరులు ఏమంటున్నారు, ఇతరులు ఏమనుకుంటున్నారు అని ఆలోచించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్కి ఉన్నది ఏంటి అంటే వాళ్ళకి చాలా స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళు మనసులో ఎక్కువ ఆలోచిస్తుంటారు, ప్రతి దాన్ని బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు, బయటకి ఎక్స్పోజ్ చేయరు అంతే. ఎక్స్ట్రావర్ట్స్ ఎక్స్టర్నల్ కమ్యూనికేట్ చేస్తున్నట్టు ఉంటుంది, నలుగురితో కలుస్తున్నట్టు ఉంది, కానీ ఒక విషయం గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తారు. ఎక్స్ట్రావర్ట్స్ అంటే చెప్పలేము, కానీ ఇంట్రోవర్ట్స్ ఆలోచించగలుగుతారు, ఒక విషయాన్ని చాలా దీర్ఘంగా ఆలోచించగలుగుతారు. కాబట్టి ఎప్పుడైతే ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ అయినా వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడేది ఏ విషయం ఉన్నా దానికి నలుగురు మాట్లాడడం వల్ల వాళ్ళ మాటలు ఎంకరేజింగ్గా లేనప్పుడు కూడా వాళ్ళ లక్ష్యం వైపు అడుగు వేయకుండా ఆపడం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ అయినా వాళ్ళ లక్ష్యం ఏంటి, దానికోసం ప్రతిరోజు ఏ అడుగు వేస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు అనేది గుర్తించినప్పుడు ఇంట్రోవర్ట్స్కి చాలా మంచి సక్సెస్లు వస్తాయి, ఎక్స్ట్రావర్ట్ అయినా కూడా చాలా సక్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇంట్రోవర్ట్స్ కొంచెం ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ తప్పకుండా కమ్యూనికేట్ చేయడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ లేనప్పుడు అనూహ్యమైన అపోహలు, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్రావర్ట్ కాన్షియస్గా చేయాల్సింది అంటే కమ్యూనికేషన్, ఎక్స్ట్రావర్ట్ కాన్షియస్గా చేయాల్సింది ఏంటంటే ఒక విషయం గురించి పర్టికులర్గా బాగా ఆలోచించగలగడము, ఎదుటి వ్యక్తి యొక్క సిచ్యువేషన్ ఏంటో కూడా అర్థం చేసుకునేటట్టు కొంచెం ఆలోచించగలగడం. ఈ రెండు చేయడం వల్ల చాలా బ్యాలెన్స్ తెచ్చుకోగలుగుతారు. పేరెంట్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది ఇందులో? ఎందుకంటే మానవుడు సంఘజీవి, మీరు చెప్పినట్టుగా మనం పౌర సమాజంలో ఉంటున్నాం, అందరితో పాటు కలిసి వెళ్ళాలి. సమ్ టైమ్స్ అందరినీ చూసి కొన్నైనా నేర్చుకోవాలి, కొందరిని చూసి ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలంటే పేరెంట్స్ యొక్క పాత్ర ఏమిటి? అంటే పిల్లల్ని ఎలా పెంచితే ఈ టైప్ ఆఫ్ అంటే వాళ్ళని చూసి నేనేమిటి అనేది లేకుండా ఒక చక్కటి పెంపకం, పేరెంట్స్ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందంట? కొద్దిమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి విషయంలో చిల్డ్రన్కి గైడ్ చేస్తుంటారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, ఇలా ఉండు, ఇలా కూర్చో, ఇలా మాట్లాడు, ఇలా ఉండాలి. ఎప్పుడైతే మొత్తం ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా అలవాటైపోతుందో ఒక స్టేజ్కి వాళ్ళు వేరే హాస్టల్లో ఉన్నా ఏదున్నా ఇలా ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చేయడం అలవాటు అవుతుంది. వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా ఆలోచించుకొని ఓన్గా డిసిషన్ తీసుకునే అదొక ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, అది ఎందుకు చేస్తున్నారో అర్థం చేయించడం చాలా ముఖ్యం. పిల్లవాడు ఎంత త్వరగా తన డిసిషన్స్ తను తీసుకునే స్టేజ్కి పేరెంట్స్ హెల్ప్ చేస్తారో అప్పుడు ఇతరుల యొక్క అభిప్రాయాలు, ఇతరుల యొక్క స్వార్థపూరితమైన అభిప్రాయాలు కూడా వీళ్ళ మీద వృద్ధపడవు. వీళ్ళు ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ డిసిషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతారు, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఉండగలుగుతారు, ఆ తర్వాత ఇంటర్డిపెండెంట్ వ్యక్తిగా ఉండగలుగుతారు. సో పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే ప్రతి విషయాన్ని, కొత్త విషయాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దీంట్లో ఉన్న మంచి చెడు, దీంట్లో ఉన్న మంచి చెడు ఈ రెండూ చూపెట్టి చాయిస్ పిల్లవాడికే ఇవ్వాలి. అతను ఏది ఎంచుకుంటున్నాడో చూసి ఇది ఎంచుకుంటే ఏం నష్టం లాభం, ఇది ఎంచుకుంటే ఏం నష్టం లాభం మాత్రం వాడు ఎంచుకోగలిగే స్థాయికి పెంచాలి. ఎన్విరాన్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ పోతుంటే ఏమవుతుందంటే పేరెంట్స్ ఏదో ఒక రోజు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఇస్తారని వెతుకుతుంటాడు, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఎదగలేడు. సో తల్లిదండ్రుల ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్కి పోవద్దు, నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించి ఆ భ్రమలో ఉండొద్దు, ఆ ఇబ్బందిలో పడొద్దు. అంటే ఒక ఇండిపెండెంట్ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా అబ్బాయినైనా అమ్మాయినైనా తీర్చిదిద్దాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై. ఎంత చిన్న వయసులో ఆ స్థాయికి తీసుకురాగలిగితే అంత మంచిది ఆ అబ్బాయికైనా అమ్మాయి. తద్వారా మంచి సమాజాన్ని నిర్మించిన వాళ్ళు కూడా అవుతారు పేరెంట్స్. ఎనివే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఏది అయినా కూడా అంటే వాళ్ళని చూసి ఎందుకులే అనుకోవడం కూడా ఉండకూడదు, వాళ్ళని చూసి అలా ఉండాలా అని ఫాలో అవడం కూడా మంచిది కాదు. చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారుగా, ఇది ఇవాల్టి జైహో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.